మార్వాడి గో బ్యాక్ నినాదం సరికాదని సికింద్రాబాద్ దాడి ఘటన బాధితుడు సాయి అన్నారు. ఒక వ్యక్తితో జరిగిన గొడవను మార్వాడి సమాజానికి అంటగట్టడం సరికాదని దళిత సంఘాలు స్పష్టం చేశాయి. జ్యువెలరీ షాపు యజమాని అతని కుటుంబ సభ్యులు ధనబలంతో తనను దూషించిన మాట వాస్తవమేనని, కేసు కూడా నడుస్తుందని, అయితే మిగతా మార్వాడిలందరినీ బలి చేయడం సరికాదని సాయి తెలిపారు. సికింద్రాబాద్ పాట్ మార్కెట్ టకారా బస్తీలో దళితులు మార్వాడిలు అందరూ కలిసి ఉంటారని, కేసు సమయంలోని మార్వాడిలందరూ తనకు తోడుగా వచ్చాయని సాయి గుర్తు చేశారు. ఇక మార్వాడి గో బ్యాక్ నినాదం సరికాదని సికింద్రాబాద్ దాడి ఘటన బాధితుడు సాయి అయితే అన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, కూడా మార్వాడి గో బ్యాక్ అంటూ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా కొన్ని ధర్నాలు కావచ్చు, రాస్తా రోకోలు కూడా కొనసాగుతున్నాయి. అదే తరహాలో కూడా సికింద్రాబాద్లో కూడా మార్వాడి గో బ్యాక్ అంటూ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా దీనికి సంబంధించి ఒక ధర్నాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ యొక్క మార్వాడి గో బ్యాక్ సంబంధించి చూస్తే మాత్రము సాయి అనే ఒక వ్యక్తి కేఎస్ జ్యువెలర్స్ సంబంధించిన యజమాని, అతని అల్లుడు ఇద్దరు కలిసి ఒక ధనం గర్వంతో కూడా అతని పైన కూడా దాడి చేశారు సాయి అనే వ్యక్తి పైన. అయితే దీంతో సాయి అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన దాని తర్వాత కూడా కేసు కూడా నమోదు చేశారు. నమోదు చేసి ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ప్రాంతంలో కూడా ఆ సికింద్రాబాద్ యొక్క పాట్ మార్కెట్స్ అంతా కూడా ఈ యొక్క మారోడీస్తో పాటు ఇతర సంబంధించిన వారంతా కూడా ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ శాతం మారోడీసే ఉంటారు. అక్కడ జ్యువెలరీ సంబంధించి కావచ్చు, ఇతర సంబంధించిన బిజినెస్ అంతా కూడా మారోడీలే చేస్తుంటారు. అయితే అక్కడ మాత్రము మారోడీలకు సంబంధించి పూర్తిగా కొన్ని రోజుల నుంచి కూడా గో బ్యాక్ మారోడీస్ అంటూ కూడా ఒక నినాదాలు రావడంతో ఈరోజు దీనికి సంబంధించి సాయి అనే వ్యక్తి పైన ఎవరు దాడి చేశారో దానికి సంబంధించి పూర్తిగా ఇటు మారోడీస్ కావచ్చు, మరొక వేరే కమ్యూనిటీకి సంబంధించి ఇద్దరు కూడా కూర్చొని ఒక చర్చలు కూడా జరిపారు. చర్చలు జరిపిన నేపథ్యంలో ఒక మారోడి కుటుంబం సంబంధించిన సభ్యులు దాడి చేస్తే అదంతా మారోడీలకి రాదు, కేవలం వారి యొక్క కుటుంబం పైన వస్తుంది, వారిపైన కేసు నమోదు చేయాలి, అయితే వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా పూర్తిగా ఈ యొక్క సికింద్రాబాద్ ఏరియాలో ఉన్న మారోడీలంతా కూడా సిద్ధంగా ఉన్నాము, తమకు ఈ యొక్క పూర్తిగా దీనికి సంబంధించి మద్దతు ఇవ్వడానికి అని చెప్పి కూడా సాయికి భరోసా ఇచ్చారు. అయితే కాకుండా సాయి పైన యొక్క దాడి చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా మారోడీలంతా కూడా సాయికి మద్దతు ఇస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన దాని తర్వాత కేసు నమోదయ్యే విధంగా కూడా తాము ఆ యొక్క పూర్తిగా సహాయం చేశామని కూడా చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో అయితే ఇప్పటికే ఒక సాయి పైన దాడి చేసిన ఈ యొక్క కేఎస్ జ్యువెలర్స్ సంబంధించిన అంతా కూడా క్షమాపణ చెప్పినా కూడా కేసు మాత్రము సాయి అనే వ్యక్తి వాపస్ తీసుకోలేదని చెప్పి ప్రధానంగా ఇందులో దీనికి సంబంధించి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క మార్వాడి గో బ్యాక్ అనేది మాత్రము సికింద్రాబాద్లో సద్దు మణిగిందని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి కూడా ఈ యొక్క మారోడీస్ కావచ్చు, ఇతర కమ్యూనిటీకి కావచ్చు పూర్తిగా గొడవలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఎక్కడైతే ఈ యొక్క మారోడీకి సంబంధించిన షాపులు తెరిస్తే అక్కడ వెళ్ళి ధర్నా చేయడం ఇలాంటివి సికింద్రాబాద్లో కొన్ని రోజుల నుంచి కూడా కొనసాగుతున్నాయి. అయితే ఈ తరహాలో మాత్రం ఈరోజు జరిగిన భేటీలో మాత్రము ఇద్దరి మధ్య సయోధ్య కూడా కుదిరింది. ఇద్దరి మధ్య సయోధ్య కుదరడంతో ఇంకా కేసుకు సంబంధించి పూర్తిగా అంటే ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది. ఇక్కడ నుంచి కూడా రాస్తా రోకలు కావచ్చు, ధర్నాలు కూడా కొనసాగవని చెప్పి కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క ఎస్సీ సంబంధించిన వర్గం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయి కూడా ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క మారోడీలంతా కూడా దీనికి సంబంధించి తమకు మద్దతు తెలుపుతున్నారో వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్తున్నామని చెప్పి కూడా ఇటు సాయి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. ఆరం కొడితే కొంచెం గలీజ్గా మాట్లాడిండు. నేను చెప్పినా, నేను లోకల్ పర్సన్ని, నువ్వు అట్లా మాట్లాడకు, నేను ఇక్కడే ఉంటా, మీ వాళ్ళని పెద్దవాళ్ళని ఎవరైనా విలువ అది అని అంటే కొంచెం గలీజ్గా మాట్లాడితే నేను కూడా రియాక్ట్ అయినా. నేను రియాక్ట్ కాలేదని చెప్తలేదు. నేను ఇక్కడ పుట్టి పెరిగినా, నాకు ఎవరితో ఏ విభేదాలు లేవు ఇక్కడ. వానికి నేను చెప్పినా, మీ వాళ్ళు ఎవరైనా ఉంటే విలువండి, నేను మాట్లాడతా అది అని అంటే ఇంట్లో మామ వచ్చి మాట్లాడలే కూడా డైరెక్ట్ నన్ను కొట్టడం జరిగింది. కొంచెం వేరే మాట్లాడిండు అంతే. అని ఇక్కడ ఉన్న మారవాళ్ళకి ఎవరికి ఇలా దీనిపైన అది లేదు. నేను తెలుసు, ఈయన తెలుసు, ఆయన కూడా తెలుసు. మన డబ్బు అహంకారంతోనే ఆయన రియాక్ట్ అయినా నేను అందరికీ చెప్తున్నాను. అది 100% ఆయన అన్నాడు. అట్లా రియాక్ట్ అయినానే నేను కూడా, నేను ఏ రోజు కూడా ముందు రాలేదు, ఎవరికి కాల్ కూడా ఇవ్వలేదు, నేను ఏది కూడా చెప్పలేదు. సీసీటీవీ ఫుటేజ్ చూడొచ్చు మీరు. అందులో వాళ్ళే నా పైన దాడి చేసిరా, నేను ఎక్కడ కూడా దాడి చేయలేదు, మా వాళ్ళు కూడా దాడి చేయలేదు.
అంటే డిఫెన్స్లో మా వాళ్ళు కొంచెం అదే రియాక్ట్ అయ్యాడు మా బ్రదర్ సాయిదత్త కానీ ఆ ఉద్దేశపూర్వకంగా ఎవరు కూడా ఏం చేయలేదు. ఏదైతే మోటా మార్కెట్ ఎస్కే జ్యువెలర్స్ దగ్గర ఒక కార్ ట్రాఫిక్ జామ్ విషయంలో నా తమ్ముడైన సాయి కిరణ్ హారం కొట్టడం జరిగింది. ఆ హారం కొట్టడంలో మాటా పెరిగి ఎస్కే జ్యువెలర్స్ కుటుంబ సభ్యులు వారిపై దాడి చేసి తిట్టడం జరిగింది. మాతో పాటు ఇక్కడ ఉన్న మార్వాడి వాళ్ళందరూ కూడా వచ్చిర్రు. వీళ్ళకి సపోర్ట్ గా నిలిచి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ బుక్ చేయించింది కూడా వాళ్ళే మాతో పాటు. ఏదైతే బయట మార్వాడి సమాజ్ వాళ్ళందరూ కలిసి మన ఎస్సీలు బీసీలపై దాడి చేసిరని చెప్పిర్రు. దానికి ఒక క్లారిటీ ఏంటంటే వీళ్ళంతా మాతోనే ఉన్నారు, అదే విధంగా మేము కలిసిమెలిసి ఉంటాం. కానీ కేసు అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఏదున్నా న్యాయపరంగా అక్కడ తెలుసుకుంటాం. కానీ మొత్తం మార్వాడి సమాజ్ని మాత్రం బదనాం చేయకూడదని ఒక చిన్న ఉదాహరణకి తీసుకుంటున్నాం. I am Ashok Shermal Jain, President of Part Market Jewelers Association. ये एक छोटी घटना रोड की घटना हुई है, इससे एसोसिएशन का कोई संबंध नहीं है। एक रोड पे जिस तरीके से गाड़ी आई है, पीछे से कोई हारन मारा है, उसके बाद में थोड़ी आपस में बातचीत हो गई और उसके बाद थोड़ा मैटर जो है सो, लेकिन बाजार के बस्ती वालों से आज हमारा नहीं 100 साल से हम मार्केट में हैं। बस्ती वालों के ऊपर भी, बस्ती से भी हमारे को किसी से कोई प्रॉब्लम नहीं है। सब बस्ती वाले हमारे साथ में, हम सब हिल मिल जुल के रहते हमेशा, हमारे को कोई किसी से भी तकलीफ नहीं है। ये एक छोटा सा एक आपस का एक मिसअंडरस्टैंडिंग हो गया है, तो इसके लिए ऐसो बैठ के बात करिए, हो गया। एसोसिएशन నుంచి యాక్షన్ మేము తీసుకోం. దిస్ ఇస్ రోడ్ ఫైట్, దిస్ ఇస్ నాట్ ఎసోసియేషన్. మా దుకాణంలో వచ్చేసి బంగారంది ఇది ఉన్నాయి అది ఏం కాలేదు, ఇది ఉన్నాయి రోడ్ ఫైట్. దిస్ ఇస్ నాట్ ఎసోసియేషన్. వాళ్ళ లైసెన్స్ రద్దు చేస్తారా, షాప్ తీపిస్తారా, అది మేము డిసైడ్ చేస్తాం. అన్ని మెంబర్ కూర్చొని మాట్లాడతాం దాని గురించి ఏం చేయాలి.